కీర్తనలు 145వ అధ్యాయం. Psalms 145 verse 1 onwards. మొదటి వచనం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. verse 2. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ప్రతి తరము వారు అంటే ఇప్పుడు లేదు అది. ప్రతి తరము వారు మతపరంగా వెళ్తున్నారు, కానీ ప్రతి తరము వారు దేవుని నామానికి ఘనత తెచ్చేవారుగా లేరు. Every generation is focusing on the traditions, but not really bringing glory and greatness to His holy name. అది ప్రతి వారు తెలుసుకోవాల్సింది. And everyone need to know about this. తరతరాలు వారు నీ నామానికి ఘనత తెచ్చేవారుగా ఉండాలి. Every generation should bring glory to your holy name. అని ప్రసంగి చెప్తున్నాడు. That's what the psalmist is telling. తరతరములు గతిస్తున్నాయి, కానీ మీ నామము మాత్రమే ఎవరు స్తుతించట్లేదు. Generations are going by, but no one is declaring your greatness, Lord. ఎందుకంటే ఆచారాలు నీకు విడుదలని దయచేయవు. Because your traditions cannot bring you deliverance. ఒక తరము వారు దేవునికి నమ్మకంగా ఉంటే ఇంకొక తరము వారికి ఆ నామాన్ని వారి చేతులకి ఇవ్వడం జరుగుతుంది. If one generation is really praiseworthy and declaring the works of the Lord, they can hand it over to the next generation. ఇప్పుడు మీరు దేవుని నామానికి ఘనత తీసుకురావాలి, దేవుడికి ఇష్టంగా జీవించాలని అనుకుంటే నీ తరం వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నువ్వు లేనప్పుడు వాళ్ళు ఉంటారు. If you as a generation decide that you have to bring greatness to His holy name, bring glory to His name, then the generation that is next to you also will have your same attitude. నెక్స్ట్ చదువు. verse 5 ఐదవ వచనం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. నీ మహా దయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞాస్తులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందరు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారు అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారు అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కొరకు తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గముల అన్నిటిలో నీతి గలవాడు, తన క్రియల అన్నిటిలో కృప చూపువాడు. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారు అందరికీ యెహోవా సమీపంగా నున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారు అందరినీ కాపాడును. అయితే భక్తిహీనుల అందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. దేవుడు నీ పాపాలని బయలుపరిచినప్పుడు, When God reveals your sins, నువ్వేం చేస్తావు? what do you do when God reveals your sins? నువ్వు ఎలాగ రిసీవ్ చేసుకుంటావు? How do you receive? నీ పాపము బయలుపరిచినప్పుడు నువ్వు ఎలాగ రిసీవ్ చేసుకుంటావు? నువ్వేం చేస్తావు? When your sins are exposed or told to you or revealed to you, what do you do? How do you react? ఏ విధంగా నీకు నీ పాపము బయలుపరిచినప్పుడు, మీరు రాసుకోవచ్చు, దేవుడు నీ పాపమును బయలుపరిచినప్పుడు నువ్వేం చేస్తావు? What do you do
when your sins are exposed or revealed. గొర్రెల వంటి వారు వారేం చేశారు? What have these sheep done? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము నువ్వు నిర్దోషివి అని చెప్తుంది. The blood of Jesus Christ looks at you and says, you are innocent. నీలో అపరాధము లేదు అని చెప్తుంది. And the blood of Jesus Christ is telling there is no sin or transgressions found in you. అది వాక్యము నీకు గ్రహిస్తే వాక్యమే నీ ముందు నుంచుని వీళ్ళు అపరాధులు కారు అని చెప్పగలుగుతుంది. And if you understand the word of God, then the word of God will certainly look at you and say, you are not accounted as a transgressor. ఆ కాపర్లు వాక్యము తెలిసి కూడా వాక్యము లేనట్టు మేము అపరాధులము కాము అని చెప్పి దేవుడు ప్రజలని అపరాధుల్లో ముంచేస్తుంటే, ఇక్కడ మీ కొరకు శిలువ మరణం అర్పించిన అతను మీరు అపరాధులు కారు అని చెప్తున్నారు. The shepherds or the pastors are simply blaming you by telling, we have not transgressed, they have transgressed, they have sinned, but Jesus Christ is telling you that you are innocent, you are blameless. వీరు గొర్రెల వంటి వారు, They are sheep. వారు గొర్రెల వంటి వారు, వారు ఏమి చేయలేదు They cannot do anything. What have they done? అని దావీదు మాత్రమే చెప్పగలిగాడు. It's only David who was able to boldly tell this. దావీదు ఒక్కడే చెప్పాడు, David was looking at the people and ఇశ్రాయేలు said, "Sheep." జనాంగము గొర్రెల వంటి వారు, వారు ఏం తప్పు చేయలేదు అని చెప్తున్నాడు. He is looking, he's telling God, these people are sheep, they are innocent people, they are not responsible for whatever is this. ముఖ్యంగా 7 పాయింట్స్ ఇక్కడ తీసుకొచ్చాను మీకు. I brought 7 points over here. ఈ 7 పాయింట్స్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఏమి జరుగుతుంది అన్న పాయింట్స్ ఇక్కడ మీకు తీసుకొచ్చాను. Whatever is happening in the world, I brought those 7 points to you. అందులో నెంబర్ 1, దేవుడు ప్రతి మానవుని పాపమును బయలుపరచును. The first point is, God will reveal the sins of every mankind. దేవుడు ప్రతి మనిషి, అది ఎవరైనా ఉండని, ప్రపంచంలో అందరిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, నరమాతృలు ప్రతి వారి పాపము దేవుడు బయలుపరచును. ఇది వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సృష్టిలో జరిగేది, ఆకాశ మధ్యంలో జరిగేది మీతో చెప్తున్నా. Whether you believe it or not, whatever is under the heaven, I'm telling, God will reveal the sins of every respective mankind. రెండోది, మనుషుల సాధారణమైన పాపము. Man's ordinary sins. ఏముంది, వాళ్ళని ఏదో కాపాడటం కోసం అబద్ధం చెప్పాను, ఏముంది, వాడు తలకాయ నొప్పి అందుకునే లేనని చెప్పాను, ఎందుకు ఇవన్నీ అని, ఎందుకని అంటే ఇదేమంటే సాధారణమైన పాపము. They will simply say, what to do if I tell the truth, that person will get caught. That's why I told a lie to save him. This guy is a headache guy. If I don't talk like this fellow will behave weirdly. These are all, they claim it as an ordinary sins. ఈ రెండు మనుషులు క్యాజువల్ గా తీసుకుంటారు. దాని వలన వారి తరతరాలు 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 ఆ పాపాన్ని అనుభవిస్తున్నారన్నది ఈ మానవాళి గుర్తించట్లేదు. To mankind, it appears to be ordinary or a casual sin, but because of this, their entire generations have to suffer, and that's what is happening to the entire world. యూనివర్సల్ సిన్. It's an universal sin. ఇంకొకటి ఏంటంటే అబద్ధం చెప్పకుండా ఎవరైనా ఉంటారేంటి, అది కూడా పలికింది కూడా పాపమే. And if somebody says, can anybody be there without telling lies? By telling that also, they are coming under the category of sin. మూడో పాపం ఏంటి తెలుసా? You know what is the third sin? మనుషులకి ఏమి కావాలో అది వారి దగ్గర ఉండదు. Whatever man wants, he will not have. దానినే పశ్చాత్తాపము అంటారు. Whatever man wants or needs, he will not get it. That's exactly what is called as repentance. నెంబర్ 4, మనుషులకు దేవుడే విడుదల దయచేయగలరు అన్న నమ్మకము ఉండదు. Man will not have any necessity or even faith or trust that God is able to save that person. కానీ వాళ్ళు ఏమంటారు, నేను నమ్ముతా, నాకు నమ్మకం ఉంది, నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, నేను నమ్ముతా, ఐ బిలీవ్ ఓన్లీ నోటితోనే స్టేట్మెంట్స్ ఇస్తారే గాని హృదయంలో దేవుడికి చాలా దూరంగా ఉంటారు. With their mouth, with their lips, they say, I believe in God, I trust in God, but their hearts is far away. When situation arises, they don't stand by the same trustworthiness. 5వ పాయింట్, మనుషులకి
దేవుడు అవసరము, దేవుడు కృప అవసరము అన్న దానికి క్యాజువల్ గా తీసుకుంటారు, సీరియస్ గా తీసుకోరు. Man needs God and His grace, but they don't know the importance, so they are very casual. They don't even approach God or His grace. ఉండుంటే తీర్పు నుండి తప్పించుకుంటారు. If they know about this, they would have been escaping from the punishment and judgment. దేవుడు కృప కావాలి, దేవుని యొక్క దేవుడు నాకు కావాలి అనుకున్న వారికి మాత్రమే దేవుని తీర్పు నుండి తప్పించుకునే మార్గం దొరుకుతుంది. కానీ దేవుడు కృప కావాలి, కృప కావాలి, కృప కావాలి అనుకున్నంత మాత్రాన తీర్పు నుండి తప్పించుకుంటావన్నది భ్రమ. A man will escape from the judgment and punishment only when he knows the importance of grace and he follows it, not just by merely telling grace of God is there with me. That's not going to help him. 6th పాయింట్, బలి అర్పణ చాలా అవసరం. ఆ అర్పణ ఏంటి అన్నది నీకు తెలిసి ఉండాలి. Sacrifice is very important, and you should know what is that sacrifice and how is it relevant to you and what you ought to do. 7th పాయింట్, పాపములు క్షమింపబడుట, దేవునితో సంబంధం కలిగి ఉండుట. You need to reconcile with God, so you have to go away from sins. ఈ 7 పాయింట్స్ అన్నది ప్రపంచంలో ఎవరైనా బయటికి రావచ్చు. Anybody in this world, if they know the 7 points, can have deliverance. సొలొమోను ప్రతి ఆ టెంపుల్ కట్టిన తర్వాత ఎంటైర్ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కవర్ చేశాడు. When Solomon, after building the temple, when he prayed, he involved every person in the world. అందరూ అన్య జనాంగములైనా సరే నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విని వారికి సమస్తము దయచేయమని ప్రార్థన చేయడం అనేది జరిగింది. అంటే సొలొమోను గుడి కట్టిన తర్వాత సర్వ మానవుల్ని కవర్ చేశాడు, క్రైస్తవులు అని ఎక్కడ రాయబడలేదు. After building the temple, Solomon covered every person when involving his prayer, a Gentile or foreigner, the people of Israel. He covered everybody. నీలోనే ఉంది డెలివరెన్స్, The deliverance is lying in you. నీ హృదయంలోనే ఉంది విడుదల, The deliverance is totally in you. నీ నోట్లోనే ఉంది విడుదల. The deliverance is there in your mouth. నువ్వు ఏ విధంగా ఉంటావో ఆ విధంగానే నీ కుటుంబం బాగుపడుతుంది. Your family is good the way you take care of your mouth and your lips. అంటే ప్రతిదీ కూడా దేవుడు ప్రతి మానవుని పాపమును బయలుపరచును. అంటే నీ శరీరంలో ఏముందో అది రోగమైనా సరే, ఇప్పుడు నువ్వు దగ్గడం వల్లే కదా నీకు దగ్గు తెలుస్తుంది. When you cough only, you know it's cough, isn't it? But at the same దాహం time, అనిపిస్తేనే కదా నువ్వు నీళ్లు తాగుతుంది will you not drink water only when you're thirsty? కదా. అలాగే దేవుడు నీలో పాపం ఉంటేనే ఆ పాపము బయలుపరచబట్టం అనేది జరుగుతుంది. Likewise, since sins are prevailing in you, God will showing you that there is sins inside you. చిన్న చిన్న సామాన్యమైన పాపాలు కూడా దేవుడి దృష్టిలో చాలా పెద్దవన్నది జాగ్రత్త పడాలి. You should know that even trivial or small sins is very big in the sight of God. కదా. ఈ పశ్చాత్తాపము అన్నది మనుషులకి ఎప్పుడు తెలుస్తుంది? When will man know the importance of repentance? కదా. ఎప్పుడు తెలుస్తుంది? సాధారణమైన మనుషులకి తెలియదు. నాకు దేవుడు తెలుసు అన్న మనిషికి తెలియదు. దేవుడి యొక్క హృదయము తెలుసుకోగలగాలి అన్న హృదయం కలిగిన వాడికి మాత్రమే తెలుస్తుంది. Ordinary people, just because they use their mouth and lips to say about God, is of no use. But a person who's determined to know God, that person will know what is sin and what's repentance. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. And this is the first thing that you ought to know. జీవ గ్రంథంలో ఎవరున్నారు? Who is there in the book of life? ఎవరున్నారు? Who is there in the book of life? అందరూ చెప్పొచ్చు, యోబు ఉన్నాడని చెప్పొచ్చు, దావీదు ఉన్నాడని చెప్పొచ్చు, ఒక సమూయేలు ఉన్నాడని చెప్పొచ్చు, ఒక జెర్మియా ఉన్నారని చెప్పొచ్చు, అందరికీ తెలుసు. కానీ ఏ విధంగా వాళ్ళు నిలబడగలిగారు నీకెలా తెలుసు? People can say the names of Job, Paul, Moses, Abraham, many names they can say, but how do you know what kind of life they have led? ఎలా తెలుసు? How do you know? సరే, ఇప్పుడు చెప్తా. నీకు ఏమి కావాలి, నీకు ఏ పరిస్థితులు ఉంది, నువ్వు ఏం పరిస్థితులు ఫేస్ చేస్తున్నావు, నీకేం కావాలని నువ్వు కోరుకుంటున్నావు, ఫస్ట్ అది అక్కడ రాసుకో. First write down what is your position, what you're going through, what kind of pressures you are facing, what kind of weakness, what kind of trouble you're going through. Write down those points. It can be anything. నీకేమి అవసరము, నీకే పని జరగాలనుకుంటున్నావు, నువ్వు ఏమి కోరుకుంటున్నావు, నీకేమి కావాలి రాసుకో. Write down whatever needs are there, whatever situations or what you desire things to have in your life. రాసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ నేను చెప్పేటప్పుడు నేను చెప్పే దానికి
నీకు ఆ కనెక్షన్ ఉందా లేదా అన్నది చూసుకో. After me mentioning those points, just check whether these points are in connection with your life or with you, and then check. ఇక్కడ మేము అపరాధులము కాము అని వారే దేవునికి విరోధంగా పాపం చేయడం వల్ల ఈ పరిస్థితులు తెచ్చుకున్నారు అని చాలా మంది అంటున్నారు. Many people say, we have not transgressed, we have not sinned, these people have disobeyed, these people did not obey or oblige, that's the reason they brought it upon themselves. ఎందుకంటే బోధించే వారిలో కూడా అపరాధం ఉంది, వారు ఎవరికి బోధిస్తున్నారో వారిలో కూడా అపరాధం ఉంది కాబట్టి వారి అపరాధాలు కనిపించక మిగతా వాళ్ళ మీద నిందలేస్తుంటారు. Because the one who's preaching and the one who's sharing in the congregation, both are living in sin and transgression. That's the reason they are preaching and nobody is able to come out of it. కాబట్టి శిక్ష అన్నది వారు ఎవ్వరు తప్పించుకోలేరు. Therefore they cannot escape the punishment. ఎందుకంటే నువ్వు ఎవరి మీద నింద వేసినా వారు ఇలా తెచ్చుకున్నారని అన్నా కూడా మరి వారి ఆత్మలు కాయాలి. సమస్తము జీవ గ్రంథంలో ఉన్న ప్రతిదీ నేర్పించాలి. అది నేర్పించకుండా పైనట్టు నువ్వు నేర్పిస్తే నేను అపరాధిని కాను అని అంటే ఎట్లాగా? It's your responsibility as a preacher or a shepherd to teach the congregation what they ought to do. But if you don't tell, but instead you blame and say, we have not transgressed, you have transgressed, you have brought this upon yourself, you means you are good in blaming others, not Kada. helping them. కానీ మీకున్న ధన్యత ఏంటంటే మిమ్మల్ని నడిపించేవాడు మీ పక్షమున ఉండి మీరు అపరాధులు కారని చెప్తున్నాడు ఇక్కడ. And here the blessed path with you is the one who's leading you and teaching you is looking at you and saying that you are not guilty, you are blameless. You are అలాగా దావీదు ఏ విధంగా ఇప్పటికీ కూడా అందరికి బోధిస్తూ అతను నిద్రించిన వాక్యం చెప్తుంది. And the book of Acts very clearly says that David not only preached, but he preached to the generation also. కదా, అందుకే దావీదు ఆ రాజ్యం మొత్తానికి రాజు, కాపరి కూడా ఆ సంఘానికి రాజు. As David was the king of Israel, likewise the shepherd is the main key person for his congregation. మరి నీ రాజ్యంలో నీకేం కావాలనుకుంటున్నావు? So what do you want in your kingdom? నా రాజ్యంలో నాకేం కావాలో నేను చెప్పాను. నేను I told you what is required in my kingdom. నాకు క్రమశిక్షణ అవసరము. For me discipline is very important. దేవుడు భయం అవసరము. For me the fear of God and the reverence of God is very దేవుడికి important. లోబడటం అవసరము. And here submitting to God is very important. దేవుడికి ఇష్టంగా జీవించడం అవసరము. And leading a life according to God's will is very important. దేవుడు చిత్తంతో నువ్వు జీవించడం అవసరము. I want you to lead your life according to God's perfect అలా will. ఉండాలి కాబట్టి నీకు క్రమశిక్షణతో కూడుకున్న వాక్యం నీకు వస్తుంది. అందుకనే ఏంటి ఫైర్ సిరీస్ వెళ్ళింది, ట్రాన్స్క్రిప్షన్ సిరీస్ వెళ్తున్నాయి, తర్వాత ఏంటి డానియల్ సిరీస్ వెళ్ళింది, జోబ్ సిరీస్ వెళ్ళాయి, కవరెంట్ సిరీస్ వెళ్ళింది, టెంపుల్ సిరీస్ వెళ్ళాయి. అలాగే ఎన్ని చెప్పుకుంటూ వెళ్ళామో లెక్కలేనివి మీకే తెలుసు. There are many series of sermons that spoken related to covenant, temple, Job, Daniel, transgressions and all. And that's the reason here it's only talking about the disciplining part of your spiritually. కదా, మరి అటువంటి రాజుగా ఉన్న దావీదు గొర్రెల వంటి వారేం చేశారు? వారేమి చేయలేదని తన ప్రజల పక్షం అతను నుంచున్నాడు. మరి కాపర్లు అక్కడ ఏమంటున్నారు? మాదేమీ లేదు అపరాధం, మేమే అపరాధులు కాము, వాళ్ళు మా మాట వినకుండా చేశారు కాబట్టి తెచ్చుకున్నారు. When the punishment fell upon Israel, David was pleading to God, telling that they are sheep, what they have done, give punishment to me and to my family. But on the other hand, many pastors and shepherds simply blame, telling that we have not transgressed, these people have transgressed, they did not obey, that's the reason they have to be punished. సరే, ఇక్కడ ఏంటంటే దేవుడు ప్రతి మానవుని పాపము బయలుపరచును అన్నారు, అవునా? God will reveal every man's sins, it has been told, isn't it? అలాగే సాధారణమైన పాపము, అందులో అసాధారణమైన పాపంలో ఈగో ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, గొప్పతనం చూపించుకోవచ్చు, నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చు, నేను ఏదైనా చేయగలను అన్న ఆ గర్వం కూడా ఉండొచ్చు, స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. Casual sins need not be just telling lies, it can be bragging about with ego, pride, jealousies, anger, assumptions, anything can be there. You think you are great and you want to treat other person with contempt or నాకన్నీ inferiorly. తెలుసు అని కూడా చెప్పుకోవచ్చు. You can say, I know everything, you don't have to tell me. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఏమీ ఎరగకుండా ఉంటే ఎరగనోడులాగా ఉండు గాని అన్ని తెలిసినట్టు ప్రవర్తించొద్దు అని వాక్యం But చెప్తుంది. the word says, if you do not know, it's good to say that you do not know rather than telling that you know everything. ఇక్కడ ఏమంటున్నాడు? దావీదును ప్రేరేపించిన పాపము ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. Let us see who provoked sin in David. మళ్ళీ వింటున్నారా? Are you paying attention?
నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ రెండు కలిపి ఈ పాయింట్ నేను మాట్లాడుతున్నాను మీతో. I'm clubbing both the first point and the second point, and I'm talking to you right now. ఫస్ట్ క్రానికల్స్ 21 verse 1 and 2. మొదటి దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21 వర్సెస్ 1 and 2. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్లి బైర్షిబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండి అని ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఈ మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1-2 వచనాలను బట్టి మీకు మీ బిజినెస్ అయినా ఉండని, మీ జాబ్ అయినా ఉండని, మీ ఇంట్లో సిచ్యుయేషన్ అయినా ఉండని, ఏదైనా ఉండని, Any situation can be for you, can be your job, your business, your family situations. You may be a student. It can be any situation that you're going through. భార్య భర్తని ప్రేరేపించవచ్చు, భర్త భార్యని ప్రేరేపించవచ్చు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేరేపించవచ్చు. అలాగే మీరు చేసే మీ చేతి పనుల్లో ఎవరైనా ప్రేరేపించవచ్చు. Your husband or your wife, anyone can provoke you. Your employee or employer, anyone can provoke you. ఎవరైనా ప్రేరేపించవచ్చు. Anyone can come and provoke you. ఇక్కడ క్లియర్ గా సాతాను ఎవరినైనా ప్రేరేపించవచ్చు. Satan can provoke or entice or incite anybody. నీ ఆలోచన ద్వారా ప్రేరేపించవచ్చు. He can incite through your thoughts. ఎవడో వచ్చి నీతో మాట్లాడే ఆ చెప్పుడు మాటల వల్ల కూడా ప్రేరేపించవచ్చు. Someone is gossiping, that can also come and influence you. కదా, ఎవరైనా సరే ప్రేరేపించవచ్చు. Anyone can come and provoke you or incite you. అక్కడ ఆ ప్రేరేపించే విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ యాక్షన్స్ ఉంటాయి. And when you are being provoked or enticed or incited, it all depends upon what decision you're taking at that moment. That's very important. ఎవరైనా ప్రేరేపించనియండి. Let anybody come and provoke you or irritate you or provoke you. నీ నిర్ణయం ఏంటి? What is your decision is important. ఆ డిసిషన్ లో నువ్వు ఆలోచన కలగకపోతే సాతానే నిన్ను ప్రేరేపిస్తాడు. If you don't take the right decision there, Satan will definitely provoke you and incite you to do wrong things. ఇక్కడ దావీదు రాజు కాబట్టి దావీదుని సాతాను ఆ విధంగా ప్రేరేపించాడు. Since David was the king, Satan came and moved David to take a call. కదా, ఇప్పుడు సాతాను విరోధంగా నీ మీద విరోధంగానే నీ పిల్లల ద్వారానైనా మాట్లాడొచ్చు, నీ భార్య ద్వారానైనా మాట్లాడొచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళనైనా మాట్లాడొచ్చు, ఏ విధంగానైనా నీ బ్లడ్ రిలేషన్ ద్వారానైనా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాట్లాడొచ్చు. Satan can use anybody, your children, your spouse, or your neighbors, or your relations, or your neighbors. Anybody can come and incite you or provoke you. అలాగే యూత్ పిల్లలకు కూడా ఏ విధంగానైనా కంటి ద్వారా ప్రేరేపించవచ్చు, చెవుల ద్వారా ప్రేరేపించవచ్చు, శరీర బలహీనతల ద్వారా కూడా ప్రేరేపించవచ్చు. To all the youth, the devil or Satan can come and provoke you or entice you, luring you with your eyes, with your thoughts, with their ideologies, or in the wrong way of yours. మరి సాతానికి దొరకాలి కదా, మరి ఏ విధంగానైనా నిన్ను ప్రేరేపించడానికి వాడు పడుకోడు. 24 గంటలు he is very active. Satan will not sleep or slumber. He is very active. He wants to put you down, so he will use any methodology to put you down, to entice you. అక్కడ మీరు రాసుకోండి, దావీదును ప్రేరేపించి పాపం చేసిన పాపము ఏమిటి? What was the sin that David was incited to by Satan and he did a wrong thing? అంటే ఇప్పుడు పాపం ఎంటర్ అయింది. That means sin has entered. అది ఏదైనా ఉండని. It can be anything. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత కష్టపడి పని చేశాను కాబట్టి నేను ఒక 2 డబ్బులు తీసుకోవడం తప్పు లేదని కూడా అనుకోవచ్చు. You might be thinking, I worked so hard. There's nothing wrong in taking commission from here and there. I can easily take anything. అది అనుకోవచ్చు. You can think anything. ఇక్కడ అది కూడా ఏంటంటే నీతో పాపము చేయిస్తుంది, నువ్వు చేసేసావు. You are incited to do the sin and you were easily lured and you committed that sin. ప్రతిరోజు మీరు ఆఫీస్కి వెళ్ళినా, మీరు జాబ్కి వెళ్ళినా, లేకపోతే మీ ఇంట్లో పని చేస్తున్నా, ఏదైనా సరే, ఏదైనా మీ చేతి పనులు, మీరు ఏ పనైనా చేయండి, ఏ ఫ్యాక్టరీ అయినా ఉండనియండి,
ఏ విధంగా సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు? It can be any work of your hand. You can be a student or an employee or an employer. You can do anything. It can be a mere, not mere. It can be a good housewife also or anything. What is that sin that is Satan is coming and enticing you to do? ఎందుకంటే వారి స్వభావంతో నీతో మాట్లాడతారు. Because he will speak with your own character. వారి స్వభావంతోనే నీతో మాట్లాడతారు కానీ యాక్చువల్ పాయింట్ రాదు నీ దగ్గరికి. They will speak with their character, but actual point will not be told. నీ ఫ్రెండ్స్ దగ్గరికి నీ ఫ్రెండే నీ దగ్గరకు వచ్చి, ఏంట్రా మా అమ్మ నాన్న ఇట్లా చేస్తున్నారు, నాకెప్పుడు నా కొళ్ళు మండిపోతుందిరా, అసలు నీకు అట్లాగే జరుగుతుందా? అది ఇన్ఫ్లుయెన్స్. అది Your friends can come and influence you by telling, my parents are really weird, they irritate me a lot. What about you? What about your parents? That's influence. ఇంకొకటైనా ఉండొచ్చు, ఏంటి నీకు 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 ఫ్రీడమ్ లేదా? మా అమ్మ వాళ్ళు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. And another kind of influence can be, you will say, what, your parents don't give you freedom? I have all the freedom. I can do whatever I want. My mom will not say anything to me. ఇంకా వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు, నోట్లో పాల డబ్బా పట్టుకుని తిరుగుతున్నాడు. Oh, this guy is always depending on his father and mother. Look at him, he's totally ఇదంతా కూడా సాతానే, గుర్తుపెట్టుకోండి. Remember, all this is our influences of Satan. ఇదంతా కూడా సాతానే, ఏ విధంగానైనా రావచ్చు. ఏంటి నువ్వేం ఖర్చు పెట్టలేవా? Satan can then come and influence in any way. What? ధైర్యం ఉంటే ఖర్చు పెట్టి చూద్దాం. You don't have pocket money, you cannot spend. Okay, why don't you spend and see? Let's see what's going to ఈ happen. ట్రెండ్ నడుస్తుంది. That's the trend that's happening nowadays. ఓ, మీ ఆయన నీ మాట వినడా? Oh, your husband will not listen to you? వినరా అసలు? Your husband will not listen to you? నేను అడిగానంటే ఏదైనా వచ్చేస్తుంది. If I ask anything, my husband will give anything I want. అర్థమవుతుందిలే నువ్వు ఎలా చేస్తున్నావు అని. I know how you are behaving. ఇదంతా కూడా, ఇది నిజమమ్మా, ఇది నేను జోక్ చెప్పట్లా. It's not a joke. ఇది అంతా కూడా సాతాను ప్రేరేపించే పని. ఇదంతా మనకొద్దు, ఈ భాష మనకొద్దు, ఈ భాష అన్నది మనకొద్దు అంటున్నాడు. We should not speak or encourage anyone to come and speak to us like this, because these are all the ways Satan can influence anyone. కదా, ఇశ్రాయేలీలు యూదా జనసంఖ్య లెక్కించమని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంకేమీ అతనిలో కనిపించట్లేదు. Satan was inciting David to go and number Israel. That means take the censuses. తప్పేమీ లేదు లెక్కించడంలో. There's nothing wrong in counting Israel. తప్పేమీ లేదు. There's nothing wrong in కానీ counting. దేవుడి యొక్క వాక్యం ఒకటి ఉందని సాతానికి తెలుసు. But devil very well knows that God word is there that you're not supposed to count. నేనే చాలా సార్లు ఇశ్రాయేల్ జనాంగం యొక్క సంఖ్యని లెక్కించడం కూడా జరిగింది. Yes, God himself was giving instruction on certain times to go and count. కానీ నిన్ను ఎవరు ప్రేరేపించడం వల్ల నువ్వు చేసావని నీకు తెలియదు. But what is most important is who has influenced you, who has incited you to count or do these actions or thoughts. ఓకే, ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏంటో చూపిస్తాను. Luke 22:31. Luke 22:31. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేను కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. అంతే. ఏ విధంగా సాతాను ప్రేరేపిస్తున్నాను? How is Satan influencing here? అప్పుడు చెప్పిందే, ఆ కాలంలో దావీదు విషయం జరిగింది, ఈ కాలంలో కూడా మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. Whatever has happened to David, even now, that's in the case of Peter and in the case of you also, I'm telling you it's happening. సాతాను గోధుమల వలె జల్లించాలని కోరుకున్నాడు. Satan will match for you that he may sift you as wheat. నీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు నీ కొరకు నేను వేడుకుంటున్నాను. But I have prayed for you that your faith should not fade. కానీ నువ్వు వెంటనే తిరిగిన తర్వాత అనేక మందిని బలపరచు. Amen. And when you have returned to me, you have to strengthen many of your brethren. అనుభవ జ్ఞానం అందరికీ నేర్పించు. Because your experience will help others not to do. అని చెప్పడం జరిగింది. And that's what was told. అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా సాతాను ప్రతి వాళ్ళని ప్రేరేపిస్తాడు. From times then till now, Satan is always known for influencing or provoking or inciting people. ఎప్పుడైతే దావీదుని ప్రేరేపించి పాపం చేయించిన
ఆ పాపము చేయించడం వలన కార్యారంభము మొదలైంది. Because Satan influenced David and David went about sinning because of the influence of Satan, the beginning started. అంతే, కార్యారంభమే. అలాగే ఏ విధంగా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అది నువ్వు తెలుసుకోలేకపోయినా కూడా నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నా, నువ్వు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటే అది నీకు కార్యారంభము, నెగిటివ్ గా రిసీవ్ చేసుకుంటే అది నీకు కార్యారంభం. Your beginning can be either positive in nature or it can be negative in nature. It all depends on what decision you're taking when you're being influenced. కదా. మరి ఇక్కడ పేతురును కూడా సాతాను గోధుమల వల్ల జల్లించడానికి కోరుకున్నారు కాబట్టి నేను నీ కొరకు వేడుకుంటున్నాను, నువ్వు బలపడే అనేక మందికి ఒక అనుభవ జ్ఞానంగా నువ్వు ఉండు అని చెప్పారు. Satan was also influencing Peter, and that's the reason the Lord said, I'm praying for you that your faith will not stumble. So when you're strengthened, return to me and it's going to strengthen your brothers. కదా. తర్వాత ఏమన్నా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తాను అన్నాడు. But what did Peter, out of overconfidence, what did he say? Wherever you go, I will come. ఈ స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వకూడదు. Never give empty statements. ఫాలో చెయ్యాలి, నన్ను ఫాలో చెయ్యాలి, కానీ నేను వచ్చేస్తా, నేను నిలబడిపోతా, నీ కోసం ఉంటా, నువ్వేం చెప్తే వింటా, ఆ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు ఇప్పుడు. You need to be a follower of the word of God. You don't have to give empty statements telling, I will abide, I will do, I will stand for you, Lord. You don't have to make those నేను statements. మార్చేసుకుంటాను, నేను ఉండిపోగలుగుతాను, నేను నిలబడి ఆ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వకూడదు. Many people will give empty statements telling that I will change, I will be abiding. No, don't give any of those. ఎప్పుడు కూడా వెంబడించడమే కావాలి, నువ్వు వెంబడించడమే నేర్చుకోవాలి, కానీ ఈ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నప్పుడు ఎంతసేపు కూడా పడిపోతూ ఉంటావు నువ్వు. You need to be a follower of the word of God, not just merely giving statements. కదా. నేను ఉండగలుగుతానని స్టేట్మెంట్ ఇవ్వద్దు. With overconfidence, don't say, I will abide, I will stand strong. ఫాలో అవుతాను, But rather, live as an example by ఫాలో following. అవుతూ ఉంటాను. You have to practically follow the word of God, not just mere telling. కానీ ఇక్కడ పేతురు ఏమైంది, మీరు ఎక్కడికెళ్ళి నేను వస్తానంటే ముమ్మార్లు నువ్వెవరో ఎరగనని నువ్వు చెప్తావని చెప్పడం But జరిగింది. what did Peter say? Lord, wherever you are going, I'm ready to come even to the prison to death. Then what did Jesus say? 3 times you will deny me. అంటే నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఏదైనా ఉండని, నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ని బట్టే సాతాను ప్రేరేపించడం జరుగుతుంది. మీకు కొండ గుర్తు ఇచ్చేసాను ఇప్పుడు. I've given you a very good sign and important thing for you to remember. Whatever statement you give, that Satan will catch hold and for sure will influence you to derail you from that statement that you made. దావీదుతో చేయించిన పాపం ఏంటి? What was the sin made by David? What was పాపము the sin? బయలుపరచబడింది. Because the sin was revealed. అది సాధారణమైన పాపమే అది. And it is an ordinary sin. ఆ సాధారణమైన పాపము మనుషులకే, ఏముందిలే అనుకునేది మనుషులకే, కానీ దేవుడికి అది చాలా ప్రమాదకరమైనవి దేవుడి దృష్టిలో. But to human understanding, you'll say, what's the big deal? It's a very small thing. This cannot be considered as sin. But in the sight of God, it's an abomination. ఈ రోజు వాక్యం విన్నావు, నేను ఫాలో చేయాలి, స్టేట్మెంట్ ఇవ్వద్దు, ఫాలో చేయ అన్న మైండ్ లో నీకు ఉండాలి. You need to take a firm decision. I heard the word today. I'm not going to make empty statements. I'm rather going to follow, not make statements. మరి అలాగ అనుకుంటే సరే, మీకు పేతురుని చూపించాను కదా, ఇప్పుడు పౌలుని కూడా చూపిస్తా. 2 Corinthians 12 verse 7 to 9. I showed you Peter. Let's go to Paul. 2 Corinthians chapter 12 verses 7 to 9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనములు. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది ఆ ముళ్ళు అన్నది ఫ్లెష్, శరీరము. That thorn is the flesh. మరి అటువంటి ముళ్ళు అపోస్తలుల పౌల్లో ఉంటే కూడా ఎందుకు పాపం చేయలేదు, ఎందుకు బలహీనతలతో పడిపోలేదు, ఎందుకు పడలేదు? When that kind of thorn was there in the flesh of Paul, how come he did not fall? How did he not yield to weaknesses? How come he did not sin? కదా. అంటే ప్రతి మనిషి లోపల ముళ్ళు అన్నది ఉంటది. There is a thorn in every person's flesh. అది రోగం కాదు, It's nothing to do with any అది నీ infirmity. శరీరంలో ఉండేది. That is there inside you. కంట్లో లేదు, నీ శరీరంలో ఉందని ఉంది ఇక్కడ. It's not in your eyes, it's in your body, it's in your కదా. flesh. అంటే
నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉన్నది అనింది. I should not be exalted above measure by the abundance of the revelations. Ante- Therefore, a thorn in the flesh was given to me, a messenger of Satan to buffet me. నీకు వాక్యము అన్నది నీ దగ్గరికి అనుగ్రహించబడింది. The word is been given to you. నాకు అన్ని తెలిసే, నేను వాక్యం చెప్పగలుగుతాను, నాకు అన్ని తెలుసు, నేను ప్రవచనం చెప్పగలుగుతాను అన్నావంటే సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీదకి వస్తుంది, కానీ సాతాను యొక్క ముళ్ళు నీలో నుండి బయటకు వచ్చేస్తుంది, లోపల ఉండదు. And if you say, even I can tell the word of God, even I can prophesy, even I can tell, means that thorn is inside your flesh. That means it's not come out of you, it's there by Satan. That means Satan himself is there inside you. అంటే నీ శరీరంలో పెట్టిన ఒక ముళ్ళు పాపము బయలుపరచబడేటట్టు, నీ లోపల నుండి సాతాను బయలుపరచబడేటట్టు అందరికీ నిన్ను చూపిస్తుంది. That means that thorn which is in your flesh will expose you your sins very clearly, and Satan will be exposing himself through you, and everyone can witness this. అంటే అసలైతే యోబుకి సాతాను ఉన్నాడని కూడా తెలియదు. If that's the case, Job did not know that there is Satan and his existence at all. అందరూ చాలా మంది పౌలు యొక్క ముళ్ళు అంటే పౌలుకి కళ్ళు కలగొచ్చింది కదా, అది కదా, ఏంటంటే కళ్ళు కలగొచ్చిందంటే మరి నీకు చాలా సార్లు కళ్ళు కలగొచ్చింది, మరి ఊడిపోలేదా నీకు, నార్మల్ అవ్వలేదా నీకు? Now many people say thorn in the flesh means Paul had a problem with his eyes. Watery eyes were there. What about you? You also had these issues. That's not the one. నీ లోపలే, నీ ఫ్లెష్ లోపల ఉంటుంది అది. It's inside your flesh. It's inside you. కదా, నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నేను అన్నాను చూసారా, ఇప్పుడు నీ లోపల శరీరం అనే ముళ్ళు ఉంది, ఓకేనా? నీ లోపల శరీరం అనే ముళ్ళు ఉంది. That means I'm telling you there is a thorn inside your flesh. ముళ్ళు ఉంది. There's a ఒకరు thorn. వచ్చి నీకు చెప్తారు, Someone will come and talk to you. వచ్చి మీ గురించి ఇట్లా చెప్పారండి, అలా చెప్పారండి, మీరు అలా చేశారంట కదా, మీరు ఇలా చేశారంట కదా, మీరు ఇట్లా మాట్లాడారని వాళ్ళందరూ వచ్చి చెప్పారు అని అంటుంది. They will simply come and tell, you spoke like this, it seems. You did like this, it seems. You have caused this harm to so many people. They will come and tell you this thing. నీ శరీరంలో ముళ్ళుంది, There is a thorn already in your flesh. అది నువ్వు వింటున్నావు. And you're hearing this అది person ఏ coming to... సిచ్యుయేషన్ అయినా పెట్టేసుకో నువ్వు. It can be any situation, it can be any gossip, it can be any slander. నువ్వు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే ఆ ముళ్ళు నువ్వు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటే దేవుడి యొక్క కృప నీ మీదకుంటది, నెగటివ్ గా రిసీవ్ చేసుకుంటే ఆ ముళ్ళు నీ మీదకొచ్చి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి పాపం చేయడానికి అవకాశం చూపిస్తుంది. If you are receiving the word of God at that particular point of moment and being very positive, then the grace of God will come and protect you. If not, that thorn will come upon your head and influence you, and you will be easily causing to sin. కదా, అపోస్తలుడు పౌలు నన్ను తెలుసుకోక ముందు అనేక మందిని బాధ పెట్టాడు, అనేక మందిని కొట్టాడు, కొంతమందిని చంపాడు, చాలా బాధ పెట్టాడు, కొరడాలతో కొట్టించాడు. Apostle Paul, before knowing the truth, before knowing the way, he was persecuting Christians like anything. తరువాత ఎప్పుడైతే నన్ను కనుగొన్నాడో దాని తర్వాత సాతాను ఆడించడం మొదలు పెడుతుంది. Then after knowing the truth, that's when Satan took up the charge to influence Paul or ఎందుకంటే target ఫ్లెష్ Paul. లోపల ఉన్నాడు కదా, Because he is inside the flesh of Paul. పడుకుంటుంటే When ఎలా నిద్ర పడుతుంది, ఏంటి ఇప్పుడు దేవుడిని పట్టుకుని తిరిగేస్తున్నావు, ఒకప్పుడు కొట్టలేదా, ఒకప్పుడు చంపలేదా, నువ్వా దేవుణ్ణి నమ్ముతున్నావు, నువ్వు దుర్మార్గుడివి, నరహంతకుడివి అని లోపల ఫ్లెష్ లో ఉన్న సాతాను తన లోపల నుండి మాట్లాడుతుంది. when Paul was about to sleep, the thorn in the flesh, which is Satan, used to talk to Paul, said, you are sleeping so peacefully, you are so cruel, you have tortured, you are persecuted, you made many people homeless and orphans. How can you sleep so peacefully? That's the exact way Satan was talking to Paul. వెంటనే అపోస్తలుడు పౌలు కూర్చుని, నాన్న నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, నాన్న నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, మీరు తప్ప నాకు ఎవరూ లేరు, ఇది ఒక్కడు మాత్రం పలుకునేవాడు. But Apostle Paul was quick in reaching out to God and said, God, I don't have anybody else but you. I don't have anyone else but you. Please help me. పడుకోనిచ్చేవాడు కాదు, తిననిచ్చేవాడు కాదు. నాకు కూడా అంతే, ఒక్కరి పాపం చేశారని తెలిస్తే నాకు ఇప్పటికీ నిద్ర ఉంటుంది. Satan never used to make Paul sleep or even eat peacefully. He never used to give rest to Paul, even to me also. Even if one person sins, I will not be in a position to sleep.
నేను బయట వారి గురించి మాట్లాడలే, లోపల వారి గురించే మాట్లాడతాను. I'm not talking about the people who are outside, but the people who are within. If they sin, I cannot sleep. I ఆ cannot eat. విధంగా లోపలున్న సాతాను యొక్క ముళ్ళు మాట్లాడుతూ ఉన్న టైంలో 8th verse చూడండి. When the thorn in the flesh was speaking to Paul and addressing Paul and tormenting him, let's see verse 8, what is happening. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. హ్మ్. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని Hmm. ఆయన నాతో చెప్పెను. హ్మ్. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. అది బలహీనములో కూడా అతను ధైర్యంగా తలెత్తుకుని Thank తిరగలుగుతున్నాడు. you, Lord. Therefore, I take pleasure in infirmities, in reproaches, in needs, in persecutions, in distress for Christ's sake. అంటే అతని లోపల ఉన్న సాతాను యొక్క ముళ్ళు అతన్ని లోపరుచుకోనివ్వట్లేదు. That means he was not allowing the thorn in the flesh to have dominion over his body. కదా, ఆ ముళ్ళు ఏ విధంగా పనిచేస్తుందో కూడా చూపిస్తాను I మీకు. will show you how the thorn will play a role and how Numbers it will influence. 1 and 2. Numbers chapter 1 verses 1 and 2. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము మొదటి 2 వచనములు. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సినాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. హ్మ్. ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారి అందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. అంతే. ఇది దేవుడు మాట్లాడిన వాక్యం This is the instruction given by God to Moses. కదా. యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇది దేవుడు వాక్యము. అది దేవుడు చెప్పింది దేవుడు చెప్పకుండా నువ్వు చేస్తున్నావంటే సాతాను యొక్క ముళ్ళు. Now, this is the instruction of God given to Moses regarding census. This is a clear instruction. But what God is not telling you to do, and you are doing it, it is a thorn in the flesh given by Satan. కదా, దేవుడు చెప్పాక మోషే చేసినాడు. Moses followed the instruction because it was told by God. అంటే చెప్పినాక చేసే దాంట్లో సాతాను లేడు. Satan will not be there when God instructs and man does it. దేవుడు వద్దు, దేవుడు నీకు చెప్పకుండా నువ్వు చేస్తావు చూడు, అప్పుడే సాతాను యొక్క ముళ్ళు బయటకు రావడం జరుగుతుంది. The thorn in the flesh will be exposed. Satan will come and influence you only when God tells you not to do and you go about doing it even though. ఈ ఆజ్ఞని దావీదు పాటించలేదు కాబట్టే సాతాను ప్రేరేపించడం జరిగింది. అందుకే చెప్తా, మీరు ఏదైనా ప్రవక్తల దగ్గరకు వచ్చి అడగాలంటే వాళ్ళు ఏం చెప్తా అది వింటా అని వచ్చి అడిగితే మాత్రం మీరు మంచిగా సేఫ్ సైడ్ లో ఉంటాడు. ఏ సాతాను ముళ్ళు కూడా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కానీ నీ మైండ్ లో ఒకటి పెట్టుకుని అక్కడికి వచ్చి వాళ్ళతో ఓకే అని చెప్పేటట్టు నువ్వు చేస్తున్నావు అనంటే తప్పక సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటావు. ఏదైతే మనుషులు చేసే సాధారణమైన పాపము నీ మీదనే ఉంటది, నీ పాపం బయలుపరచబడుతుంది. And when you have decided and come and talk to the prophets and listen whatever they say and take it wholeheartedly, then you will be under the protection of God and Satan's influence will not be there. But if you already decided with an answer and you get an answer and you make the prophets force that answer coming from their mouth and you take it, then Satan influence will be there. Then you will be there in the first 2 points, which tells that God will reveal your sins to everybody, and what you think is an ordinary sin is a universal sin. ఎందుకంటే యూనివర్సల్ సిన్ అన్నది ఎప్పుడు వెళ్తుందంటే ఒకరు నో అన్నప్పుడు ఆ యూనివర్సల్ సిన్ ఎప్పుడే ఎంటర్ అవుతుంది. మరి వాళ్ళు చేయలేదా? వాళ్ళైతే ఓకే అన్నారు, మనల్ని వద్దంటున్నారంటే ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? అవును, వాళ్ళగా చెప్తారు, నీకు నీ విధంగా చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు నీకు చెప్పాలని అక్కడ రూల్ లేదు. It's not necessarily that everybody should be given the same answer because you are telling they told yes to them. Why are they telling no to me? They said okay to them. Why are they saying no to me? That's your point of view. But God's way, He can give different answers to different people. అంటే మీకు ఇక్కడ అర్థమైపోయింది. You got the answer very clearly. ఏంటంటే దావీదును ప్రేరేపించి పాపం చేయించిన పాపం ఏమిటి అని అన్నాను.
Now I was asking, what is that sin that David was influenced by Satan, and what would he do? మరి ఈ నేటి దినమున నువ్వు దేనికి పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఏ ఆలోచన, ఏ తలంపు, ఏ ఉద్దేశం, ఏది పట్టుకుని నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నీకు తెలియాలి అది. Now you also ought to know what is that is influencing you, what is the thoughts, what is the ideologies that you're so much getting influenced and you're doing it in your life. దేవుడు చెప్పకుండా నీ సొంత ఆలోచనతో నువ్వు ఏది చేసుకుంటూ వెళ్ళిపోయినా తప్పక సాతాను ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. Without God's thoughts, without God's plans, if you do things on your own, for sure you know that it is an influence of Satan. Numbers 26 verse 1 and 2 చదవండి. Numbers 26 verses 1 and 2. సంఖ్యాకాండము 26వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఆ తెగుళ్లు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలులో సేనగా బయలు వెళ్ళు వారి అందరినీ సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. అంతే. మీరు ఇక్కడ విన్న ప్రతిదీ కూడా దైవ వాక్యము దేవుడికి ఏమి కావాలో ఆయన చెప్పినప్పుడు జరిగేది, కానీ నీకు ఏం కావాలో అది నువ్వు కోరుకునేది కాదు. నీకు ఏమి కావాలో అది కోరుకునేది సాతాను నుండి వస్తుంది. దేవుడికి ఏమి కావాలో అది నువ్వు చేసేది దేవుడి నుండి వస్తుంది. Whatever you do when it comes from God, that is coming from God, but whatever you're doing on your own is coming from Satan. You should know the distinctive difference between these two. ఇప్పుడు అర్థమైందా సాతాను యొక్క ముళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని? Now do you understand where does the thorn in the flesh from Satan comes from? ఇక్కడ దావీదుని ప్రేరేపించి చేయించిన పాపం ఏముంది? దావీదు ఇంకెక్కడ దొరకట్లేదు. David was not to be found by Satan in any area, so he was using all methods to corner David. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనంగా ఉన్న టైంలోనే వాడు అటాక్ చేస్తాడు. Remember, especially when you are weak, that's when Satan will come and attack you. నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉంటావో, ఎక్కడ తాడపడ తేల్చుకుందాం, ఏం చేస్తారో చూద్దాం, ఇవన్నీ ఆ టైంలోనే సాతాను ఎంటర్ అవుతాడు. Satan will easily attack you, especially when you go weak. It can be at any moment of time. కదా. అంటే దీన్ని బట్టి చూస్తే నీ పాపానికి నువ్వే బాధ్యులువి అన్నది గుర్తుపెట్టుకోవాలి. Therefore, you should know that you are responsible for the own sins of yours. మరి సాతాను నీ శరీరంలో ఒక ముళ్ళుగా ఇవ్వడం అన్నది జరిగింది అని అంటే, మరి ఇప్పుడు నేను అడిగే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను మిమ్మల్ని. When Satan has given a thorn in the flesh, I'm going to ask you a question now. దావీదు చేసిన పాపానికి బాధ్యులు ఎవరు? Now, who is responsible for the sin that David has done? నా పాపానికి బాధ్యులు ఎవరు? You should write, who is responsible for my sin? కదా. మరి సాతాను కదా ప్రేరేపించింది. People will simply blame and say Satan was the one who influenced. సాతాను నా పిల్లల్ని ముట్టుకున్నాడు అని చెప్తారు కదా. And Satan will touch my children. సాతాను మా కుటుంబాన్ని శోధిస్తున్నాడు అని చెప్తున్నారు కదా. Because it is told that Satan will target the children, target the family. ఇక్కడ ప్రేయర్ చేస్తావు, ప్రేయర్ అయిన వెంటనే సాతాను నా కుటుంబాన్ని శోధిస్తున్నా నువ్వే చెప్తావు మళ్ళీ. You will pray on one account and immediately you will say Satan is targeting me, his influence and attacking my family. ఇక్కడ దావీదు పాపానికి బాధ్యులు ఎవరు అన్న దానికి ఆన్సర్ దావీదు అని చెప్పారు. You told that David is responsible for the sin that David has committed. దానికి క్లారిటీ ఉంది కదా మీకు. You are clear in that point, isn't it? రెండోది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎవరిని పాపం చేయనివ్వరు. The second important point that you should know is God will not tempt any man to sin. అలాగే దేవుడు ఎవరిని శోధించరు. God will not tempt anybody. శోధించి తెలుసుకోవాలి అనుకున్నది ఆయన వాక్యం దగ్గరే నేను శోధించడానికి చూస్తారే కానీ చెడు విషయంలో దేవుడు శోధించరు. God will not tempt you, but in fact God will test you and examine you and test you whether you are abiding in the word of God or not. చూడండి, జేమ్స్ 1:13-15. యాకోబు మొదటి అధ్యాయము 13 నుంచి 15 వచనములు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడువబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం కనును. అంతే. అపరాధాన్ని నువ్వు కంటావు. You are giving birth to sin. అపరాధాన్ని నువ్వు కంటావు. You are giving birth to sin. దేవుడు కనేటట్టు చెయ్యరు.
God will not ensure or give you that birth, that kind of birth. దేవునికి విరోధంగా పాపం చేసేలా సాతాను శోధిస్తాడు. Yes, Satan will influence you so that you go against God or do things contrary to God. అందుకే వాడిని శోధకుడు అని అన్నారు. That's the reason the devil is called as the tempter. మాథ్యూ 4:3 కూడా చూసేయండి. మాథ్యూ చాప్టర్ 4:3, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అంటే ఇక్కడ నీకు ఏం కనబడుతుంది? What do you see here? ఏం కనబడుతుంది? What do you see శోధకుడు. here? That means he is a tempter. ప్రొవోక్ చేసేవాడు శోధకుడు. The one who provokes and ties is a tempter. కావాలని రెచ్చగొట్టి మాట్లాడిచ్చేవాడు శోధకుడు. ఆ టైంలో ఎవరైనా నిన్ను ప్రొవోక్ చేస్తున్నారనంటే నువ్వు వాక్యం మాట్లాడేయాలి. If anybody is provoking, you should immediately quote scriptures. You should start speaking వాళ్ళు scriptures. నోరు మూసుకుంటారు, మాటలు ఎత్తలేరు వాళ్ళు. They cannot quote anything else నిన్ను again. ప్రొవోక్ చేయాలనుకున్నా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నా వేషధారణగా ప్రవర్తిస్తున్నారు అంటే వెంటనే వాక్యం మాట్లాడు, ఇంకేం మాట్లాడొద్దు నువ్వు. If someone is provoking you, immediately start quoting the scriptures and speak only the scriptures. కదా. అలాగే డ్యూటరానమీ 8:2 చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. Deuteronomy chapter 8:2. మరియు నీవు ఆయన ఆజ్ఞలో గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గము అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇది సాతాను యొక్క ముళ్ళు. This is the thorn given by Satan, అది నీ శరీరంలోనే ఉంటది. and it will be inside your body. మరి ఇక్కడ ఏంటంటే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొంటకు నిన్ను అణుచు నిమిత్తము. ఎందుకంటే సాతాను ముళ్ళు లోపలే ఉంటుంది, దేవుడి వాక్యము నీకు అనుగ్రహించబడుతుంది. Satan's thorn is there inside your flesh, but the word of God is coming to you to test you and to humble you. నిన్ను మంచి మార్గంలో నడిపించుకుంటూ వెళ్తారు. God will lead you into the right path. కానీ నీ హృదయంలో ఏముందో దేవుడు తెలుసుకోవాలని ఎప్పుడు తెలుస్తుంది? How will God know what is there in your heart? ఎవరైనా నీ దగ్గరికి చెప్పుడు మాటలు చెప్పినప్పుడు నీ హృదయంలో ఏముంది, నీ నోట్లో ఏముంది, నువ్వు ఏం ఆలోచించావు, ఏం మాట్లాడావు అని దేవుడు తెలుసుకుంటారు అక్కడ. And when somebody comes and influences you, God will know quickly what is your reaction, how quickly impulsive you are becoming and what you're reacting. అంటే ఆ శోధకుడు ముళ్ళులాగా నీ శరీరంలోనే ఉన్నాడు. That means that tempter is there in the thorn of in your own flesh. కదా. కాబట్టి నువ్వు వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి మాకు దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించడానికి దేవుడు కావాలి అని చెప్పి సాతాన్ని నువ్వే తయారు చేసుకున్నావు నువ్వు. You are preparing Satan by saying, we want God on our own, we want our own king. నీకు దేవుడు వాక్యం ఉంది. The word of God is coming to you. ఎన్నోసార్లు అజంప్షన్స్ వద్దని చెప్తా, And many a time I told assumptions is not correct. మిస్అండర్స్టాండింగ్స్ వద్దని చెప్తా, I told misunderstanding is not right. తప్పుడు మాటలు వినొద్దు అని అంట, తప్పుడు మాటలు పలకొద్దు అని I చెప్తా. say don't give importance to gossip and don't speak corrupt things. ఇది దేవుడి వాక్యము. And this is the word of God. కానీ ఇంత విన్నాక కూడా ఎవరో చెప్పింది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు చూడు, అప్పుడు సాతాను బయటికి బయలుపరచబడటం అన్నది జరుగుతుంది. నీలో ఉన్న పాపం అది ఏ తలం పైన బయలుపరచబడుతుంది. And after knowing all the scriptures also, you're getting easily influenced by Satan. That means Satan is exposing you and he is dominating your life and your sins will be exposed. కాబట్టి వాక్యము జరిగిస్తున్నావా లేదా అన్నది శోధించడము అని అంటే దానికి అర్థం ఏంటి? వాక్యం నువ్వు జరిగిస్తున్నావా లేదా నీకు తెలియాలి. నీకు ఆజ్ఞలు, నాకు 2 ఆజ్ఞలు తెలుసు అన్నది గొప్ప కాదు. దాన్ని నువ్వు దాని ప్రకారం నువ్వు జీవిస్తేనే అప్పుడు సాతాను యొక్క ముళ్ళు నీ మీద ప్రయోగం జరగదు. It's not just quoting scriptures and saying I know the commandments and all, but what is more important is whether you're practicing and are abiding in it or not. Whether you're going to be influenced by Satan or is the word influencing you is important. నీకు 100 సంవత్సరాల నుండి బైబిల్ తెలియని, You might know the scriptures for 100 years. 60 సంవత్సరాలు బైబిల్ తెలియని, You might be a 60-year-old senior citizen నీకు in ఎన్ని Christian. తెలిసినా కూడా సాతాను యొక్క ముళ్ళులు ఏంటన్నది నువ్వు గ్రహించకుండా సాతాను ద్వారా ప్రేరేపింపబడి బోధ నీలో ఉన్నావు అనుకో, నువ్వు ఫెయిల్ అయిపోయావు అక్కడ నువ్వు. If you do not know about the thorn in the flesh given by Satan, and if you are influenced by Satan in your speaking, then you are failed. కదా. కాబట్టి సాతాను శోధననే ముళ్ళు అని అంటారు. That means the temptation of Satan is nothing but thorn in the flesh. మొదటి రాకడలో మనిషిలాగే వచ్చాను.
In the first coming, I came in the మనుషులకున్న human being. బలహీనతలన్నీ ఉన్నాయి. I had all the temptation that human goes బాధ through. ఉంది, దుఃఖము ఉంది. People were grieving me, sorrow was there. అవమానము అనుభవించాను, బాధ దుఃఖము అనుభవించాను. There was humiliations, insults, grief, sorrow. కానీ పాపం చేయలేదు. But Jesus did not sin. Yes, చేయలేదు. Jesus did not sin. ఎందుకు చేయలేదు? Why is it that ఆ he did not sin? శోధనను జయించేవాడు ధన్యుడు. Because blessed is the man who overcomes every temptation. కాబట్టి వాక్యము అన్నది నీ దగ్గర ఉన్నప్పుడు సాతాను శోధించలేడు. Now, when the word of God is there inside you, Satan cannot overcome you. ఎందుకంటే దాన్ని నువ్వు ఆల్రెడీ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ దాని యొక్క జీవితంలో నువ్వు ఉన్నావు కాబట్టి. Because you're already practicing and you're living according to the word of God. కదా ఇక్కడ చూస్తే సాతాను శోధించిన పాపం చెయ్యాలా వద్దా అనేది నీ చేతిలో ఉంటుంది. Even when Satan tempts you, it's in your responsibility or your decisions whether you want to be influenced or you want to go towards the word of God. ఇప్పుడు అర్థమైందా? అది కీ పాయింట్ రాసుకోండి మీరు అక్కడ. Write down as is a key point. కదా నీ ఆధీనంలోనే ఉంది కదా. Was it not in your purview whether you want to do అపోస్తలుడు that? పౌలు అన్నాడు, మంచి చేయాలనుకుంటాను కానీ నేను మేలు చేయాలని నాకు ఆశ ఉంది కానీ నేను కీడునే చేస్తున్నాను అని So అన్నాడు. Apostle Paul says, I wanted to do good, but I'm not able to do it. అది ఎప్పుడు గురించి చెప్పాడు? When is this spoken about? నన్ను తెలియక ముందు. These are all before knowing the Lord, he was saying this. తెలిసిన తర్వాత అతని యొక్క స్టేట్మెంట్ ఏంటి? But after knowing Christ, what was his statement? నాకు అన్నిటి మీద స్వాతంత్ర్యం ఉన్నది కానీ అన్నిటి మీద క్షేమాభివృద్ధికరమైనది కాదు, అన్నిటి మీద నాకు అధికారం ఉన్నది కానీ ఏది నన్ను లోపరుచుకోలేదు అని చెప్పాడు. He says, I have the freedom to do everything, but nothing can subdue me because I can take decisions on my own. అంతే. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న ముందు నీ స్టేట్మెంట్ ఏంటి, తెలుసుకున్న తర్వాత నీ స్టేట్మెంట్ ఏంటి? What is your statement before knowing Christ and what's your statement now? సాతాను యొక్క ముళ్ళులాగా నోరు మూసుకుని మూలలో కూర్చుని నీ శరీరం లోపల ఉన్నాడా, లేకపోతే నీకు ముళ్ళుగా నీ నెత్తి మీద కూర్చుని ఉన్నాడా అనేది నీకు తెలియాలి. Is Satan silent inside your body because you are adapted yourself to the word of God, or is Satan's thought dominating you, or is that over your head and dominating your life? కాబట్టి సాతానే చేయిస్తున్నాడని చెప్పడానికి లేదు. Therefore, let not any man say that Satan has tormented me, Satan has నీ corrected me. సొంత or defiled me. నిర్ణయము, నీ బాధ్యత నీలోనే ఉంది. సాతాను పేరు చెప్పొద్దు. It is your own మీరే decision. It's your own decision. It's your own responsibility. So don't blame Satan for your downfall because మీరే you took the బాధ్యులు. decision. You are responsible for your sin. ఇక్కడ దావీదు ఇశ్రాయేల్ జనాంగాన్ని లెక్కించాలన్న ఆలోచన కలిగి ఉన్నటువంటి అతనే బాధ్యుడు. Say David took the responsibility. In fact, David sinning, it is him who is responsible for what he did. అతనిదే రెస్పాన్సిబిలిటీ. It's David's responsibility because he సాతాను took. ప్రేరేపించని, సాతాను మీదకెక్కని, సాతాను పొజెస్ రమ్మని, ఒకళ్ళు సాతాను పొజెస్ అవుతున్నాడంటే నువ్వు ఓపెన్ చేసుకుని కూర్చుంటేనే వాడు నీలో లోపలికి ఎంటర్ అవుతాడు. Let Satan influence anybody. Let Satan possess anybody. Do you know when Satan possesses? Because you are getting easily influenced by Satan. That's when he comes and possesses కానీ you. సాతానికి దేవుడికి ఉన్న తేడా ఏంటి What's the difference between God and Satan? అంటే సాతాను ఎప్పుడు నిన్ను శోధనలో పడేయాలి, ఎప్పుడు దేవుడికి విరోధంగా నడిపించాలని ఆలోచిస్తే నేను నిన్ను బయటకు తీసుకొచ్చే మార్గం కూడా నేను చూపించగలుగుతాను. Satan always wants to influence you and do things which is contrary to the word of God and put you to shame. But God, on the other hand, wants to bring you back to giving you the word of God. But the decision is in your hands. 1 Corinthians 10:13 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనియ్యడు. అది శోధింపబడనియ్యడు అంటే ఇక్కడ దేవుడు శోధించుతున్నారని చెప్పలేదు అక్కడ. God is faithful who will not allow you to be tempted beyond what you're able. ఇది నువ్వు తెలుసుకోవాలి. You should know about this. సాతాను వచ్చి పర్మిషన్ అడిగినా కూడా there is a limit. Even if Satan comes and takes permission, there is a limitation to what Satan can ఆ do in your life. లిమిట్ అన్నది ఉంటది There is a limitations to what Satan can do. కదా. లిమిట్ ఉంది కాబట్టి అపోస్తలుడు పేతురు మరలా తిరిగి రావడం జరిగింది. That's the reason there was a limitation in Satan tempting. That's the reason Peter was able to come back. చదవండి. అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేయును. But with the temptation will also make the way of escape that you may able to bear it. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శోధన తప్పక వస్తుంది. You should know this for sure. Temptations will definitely come.
ఒకే విధమైన శోధన అందరికీ వస్తాదని చెప్పలేము. It's not the same temptation that will come to everybody. అందుకే ఇశ్రాయేలీయులను ఈ వచ్చిన శోధనలు ఏ విధంగా వాళ్ళు శోధనలోకి పడ్డారో అది దృష్టాంతములుగా మీకు నేర్పించడం జరిగింది. That's the reason they are all Israelites as an example as how they fell into temptation. కదా, ఆ దృష్టాంతంలో ఎందుకు అటువంటి వాటి నుండి మీరు తప్పించుకుంటారని మీకు బోధించడం జరిగింది. And they are being given as an example so that you will come out of them. మరి ఇవన్నీ మీరు బోధించకపోతే మనుషులకి ఎలా తెలుస్తుంది తప్పించుకోవాలని చెప్పి? If it is not preached to you, how will you know that you should escape every temptation? కదా, కాపరి యొక్క లక్షణం అది. ప్రతిదీ నేర్పించడం కాపరి యొక్క లక్షణం అది. It's a responsibility of every pastor to teach everything. ప్రార్థన నేర్పించడం కాదు, ఉపవాసం నేర్పించడం కాదు. Not just teaching prayers, not just teaching fastings. మరి ఎక్కడి నుండి శోధన వస్తుంది ఎలా తెలుస్తుంది? How would you know temptations from bad source? What source it will come? కదా, సాతాను క్రీస్తుని శోధించడానికి తీసుకెళ్లారని తెలుసు కానీ అలాగే నిన్ను కూడా తీసుకెళ్తారని నీకు తెలియాలి కదా. మరి అలా అనుకుంటే ఇంత వాక్యం తెలిసిన తర్వాత దేవుని శోధించట్లేదా? Now after you knowing the word of God, are you not దేవుడి tempting మీద God? సందేశించట్లేదా? Are you not doubting God? మరి దేవుడి వాక్యం పట్టుకుని కూడా లేనట్టుగా ప్రవర్తించట్లేదా? Even after knowing the word of God, are you not మరి far away ఇంకేం from Him? చేస్తా? ప్రార్థన ఎవరింటారని చేస్తున్నారు? Who's going to hear your prayers when you are focusing ఎవరు on your prayers? చేస్తారని ఉపవాసం చేస్తున్నారు? Who's going to see your fasting? నువ్వు దేవుణ్ణి శోధించే దాంట్లో ఉన్నావా లేదో చూసుకోవాలి కదా. You have to be in a position to check whether you are tempting or God or not. ఓకే, జాన్ 6:67 ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగియున్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. అయిపోయింది. మరి అందరూ కూడా ఉన్న వాళ్ళే కదా, మరి మీలో ఒకరు సాతానని ఎలా చెప్పడం జరిగింది? ఎందుకంటే శోధించడానికి వచ్చిన వాడు సాతాను. The one who is tempting, who's come to be tempted, is from Satan, and one of them is of the devil. The Lord Himself told. కానీ శోధన నుండి తప్పించుకునే మార్గము శిష్యులకు దొరికింది కానీ ఇస్కరియోతు యూదాకు దొరకలేదు. The disciples were able to escape from the temptation, but not Judas Iscariot. నేను కూడా ప్రతి మనిషిని వదిలేస్తాను. I will also leave certain ఎప్పుడు people. వదులుతానో తెలుసా? You know when I will leave ఆ them? మనిషి నోట్లో నుండి నేను ఇస్కరియోతు యూదానే, నేను యెజబెలునే అని ఎవరు నోట్లో నుండి వస్తాదో అప్పుడు వదులుతాను. అప్పటి వరకు నేను ఆ మనుషుల్ని వదలను. I will never leave anybody till that person voluntarily says, I am like Judas Iscariot, I am like Jezebel. When the person says, yes, since you have said it. ఎవరు ఏ ఆత్మను కలిగి ఉంటారో ఆ ఆత్మ బయలుపరచబడిన తర్వాతనే దాన్ని వదలడం జరుగుద్ది. That spirit will be leaving that person only after mentioning the particular name. అందుకనే వారికి తప్పించుకునే మార్గం ఉండదు. వాళ్ళు ఏర్పరచుకునే స్థలానికే వాళ్ళు వెళ్ళి చేరుకుంటారు. They do not have a way of escape. Therefore, whatever place is prepared for them, they have to go there. కాబట్టి శోధనను తప్పించుకునే మార్గమును అనుసరిస్తేనే శోధన నుండి తప్పించుకునే మార్గం నీకు దొరుకుతుంది. You will get a way of escape only when you are determining yourself to not to get influenced by temptation. సింపుల్ గా అక్కడ రాసుకోవాలి. Right? అక్కడ ఏంటంటే శోధనను తప్పించుకునే మార్గాన్ని నువ్వు అనుసరించాలి. శోధన నుండి తప్పించుకునే మార్గం అంటే దేవుడు నీకు మార్గం చూపిస్తారు అని చెప్పడం ఈజీ, కానీ తప్పించుకునే మార్గాన్ని నువ్వు అనుసరించాలి. It is you who should make a way of escape from the temptation that comes in your way. కాబట్టి తప్పించుకునే మార్గము నేను చూపిస్తాను. ఎవరి పాపమునకు వారే బాధ్యులు. Every man is responsible for his own sin, but I will show you the way of escape. కాబట్టి ఒకడు శోధింపబడుతున్నాడు అనంటే దేవుడి వలన కాదు, సాతాను వలన కాదు, నీ మీద వేసుకోవాలి. నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి సాతాను ఎంటర్ అవుతున్నాడు. If somebody is getting tempted and causing to sin, they should not blame God, they should not blame Satan. In fact, they have to blame themselves that they had the reason to sin. కాబట్టి శోధన వస్తదని చెప్తున్నాను. I'm telling you, temptations will definitely come. కానీ ఆ శోధనని తప్పించుకునే మార్గం కూడా నేను చూపిస్తానని చెప్తున్నాను. I'm also telling, I'm going to show you a way of escape.
నీకు చూపిస్తున్నాను అని అంటే ఏ విధంగా ఇశ్రాయేల్ జనాంగం గాని ఏ విధంగా పాపం చేసుకుంటూ వచ్చారో ఆ శోధనలు ఏంటో నువ్వు తెలుసుకుని ఉండాలి. దాని నుండి తప్పించుకోవడం అన్నది నీకు ఆలోచన ఉంటేనే నీకు శోధన తప్పించుకునే మార్గం నీకు దొరుకుతుంది. And if you should know what all the sins done by the Israelites, and all these things happen to them as an examples to them, and they are written as an admonition, so that we will escape from the sins and temptation. కదా, మరి ఆ దాని నుండి బయటకు వచ్చే మార్గం ఎలా ఉంటుందో చూపించాలి కదా నేను. I have to show you how that way of escape you have to make for yourself. 1 Chronicles 21 verse 3. 1 Chronicles 21 verse 3. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 3వ వచనం. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడు ఉన్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారు అందరూ నా ఏలిన వారిని దాసులు కారా? నా ఏలిన వారికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేశాను. ఇదే శోధన నుండి బయటకు వచ్చే మార్గం. ఎన్నిసార్లు మీకు వాక్యాలు చెప్పుకుంటూ వచ్చావు. ఒక్కొక్క అపరాధం నుండి ఏ విధంగా బయటకు రావాలి, జలసి ఉంటే ఏమవుతుంది, చెడు ఆలోచన ఉంటే ఏమవుతుంది, మీకు ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చాను నేను. ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్ నుండి బయటకు వచ్చే మార్గమే నీకు చూపించింది. Job came to come to the rescue of David through God telling that this is not what you're supposed to do, though the temptation came. Even in your case, I told jealousies, assumptions, prevarications, all this should not be there in your lives, but still you are going about doing those things. నువ్వు ఎలా ఉన్నా కూడా ఆ సమయంలో కూడా నువ్వు ఎవరి సిలువ వేశారో వాడి కొరకు కూడా రక్తం చిందించడం అనేది జరిగింది. Whoever was there even while the crucifixion took place, and whoever was crucifying Jesus, even for that person Jesus died on the cross. అలాగే నీకు కూడా ఏమని చెప్పుకుంటూ వస్తున్నాను, నువ్వు ఎంత బాధ పెట్టినా కూడా నీకు బయటకు వచ్చే మార్గం నేను చూపిస్తానని చెప్పి వాక్యం నీ దగ్గరకు వస్తూనే ఉంది. బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, వద్దు వద్దు అని చెప్పుకుంటూ వాక్యం వచ్చినప్పుడు కూడా నువ్వు వస్తున్నావా లేదా అన్నది చెక్ చేసుకో. Even in your case, when you're going against God, it's like as good as crucifying Jesus Christ was on the cross. Even to you, I'm telling you with love and affection that come out of your sinful nature. This is not the way you should do, so that you will escape from the temptation. ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది తెలుసా మీకు? You know there is a procedure for everything and a protocol for everything. చూడండి, Exodus 30 verse 11 and 12 చూడండి. మీకు ఈ 1 Chronicles 21:3 లాగా మీకు ఎన్నో సార్లు బయటకు వచ్చే మార్గం ఎన్నో సార్లు చూపించక కూడా చాలా మంది రాలేదు కూడా. Like 1 Chronicles 21:3, I have shown you the way of escape through so many people through the word of God, but still you are caught up in your sinful nature because you were determined not to come out. Exodus 30 verses 11 and 12. నిర్గమకాండము 30వ అధ్యాయము 11-12 వచనములు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రియ ధనము ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్క పెట్టి వారి పనులకు వారిని పంపిస్తున్నారన్నమాట. And after taking the census, every person was sent to give them for a particular work. ప్రతి వారిని పంపించుకుంటూ వెళ్తున్నారు. Every person was given their specific duties and responsibility. నా వాక్యాన్ని బట్టి, నా మాటను బట్టి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి రోగం రాకుండా, కష్టం రాకుండా వారి ప్రాణం విషయంలో కూడా నేనే చూసుకుంటాను అని అర్థం అక్కడ. That means since they are doing things whatever God tells, they will not have any punishment, no sicknesses, no disease, no plague will come among them. నెక్స్ట్ వర్స్. Verse 13. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వారును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 6 తులము ఇవ్వవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 6 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వారును యెహోవాకు అర్పణ ఇవ్వవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవా అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 6 తులముల కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. అంటే ఇక్కడ అందరికి ఒకే రూల్ ఆ కాలంలో పెట్టేశారు. That means the rule is the same for every person. అంటే ఒక మనిషికి 20 సంవత్సరాలు దాటితే 1/2 షెకెలు అంటే 12 గ్రాముల వెండి వాళ్ళు ఇవ్వాలి ఆ కాలంలో.
which should be equal to 12 grams of silver that every person has to give. దాన్ని తీసుకొని మోసే వారి కొరకు ప్రాయశ్చిత్తము విమోచన వారికి చేస్తూ ఉంటాడు. And Moses used to take that shekels and then offer it to the Lord and intercede. అలా చేయడం వలన దేవుని రక్షణ క్రిందకి వాళ్ళు వచ్చి ఉంటారు. And while doing so, they used to come under the divine protection of God. ఈ విధంగా చేయడానికే వారే వారికి దేవుడికి అర్పణ అర్పించడం అనేది జరిగింది ఆ కాలంలో. This is the kind of sacrifice that was given or instructed by God, and they used to do it. ఆ విధంగా ఎందుకంటే మనం అంటారు చూసారా, ఫ్రీగా ఇస్తే వాళ్ళకి వాల్యూ తెలియదని. You've been telling if you give anything free, of course, they'll not know the value. అట్లాగా వారి ప్రాణానికి గాని వారి రక్షణకు గాని ఈ పూజ ఇవన్నీ కూడాను ఈ ప్రార్థన అవన్నీ బలులు అర్పించాలి కాబట్టి ఒక్కొక్కరి చొప్పున 20 షెకెలు తీసుకోవాలి అని ఆ కాలంలో దేవుడు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. It is God who gave an instructions about the 20 or half shekel shall be as an offering of the Lord from the age of 20 years and above, ఇది ఎందుకు? every person for the redemption of sin. ఇది ఎందుకు మీకు చెప్తున్నా, Why am I saying this? ఇక్కడ అక్కడ అందరినీ లెక్కించేటప్పుడు ఎవరెవరిని లెక్కిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి 20 షెకెల్ వెండి రావాలి, తీసుకోవాలి. అది రూల్ అది. Because the reason why is every census, every person has to give 20 gerahs. That means a shekel has to be given, or half a shekel has to be కానీ given. దేవుడు చెప్పిన రూల్ అక్కడ పాటించలేదు. But what God was instructing, that was not followed. పాటించిన వాళ్ళందరూ సైన్యానికి సంబంధించిన వాళ్ళే. Yes, all the people who were practicing were belonging to the soldier or the వీళ్ళందరూ army. కూడా సైన్యానికి సంబంధించిన వాళ్ళే, సైన్యంలోనికి వెళ్తున్న వాళ్ళు. These are all the people who are in the army. అంటే దైవ ఆజ్ఞని అతిక్రమించి ఏ విధంగా చేశాడు అన్నది ఇంకా ఇన్ డెప్త్ ట్రూత్ ముందు పెట్టాను మీకు. In detail, I'm telling how contrary they went against the instruction of God, or the word of God has been highlighted. ఈ తప్పే దావీదు చేసింది. ఎవరెవరిని లెక్కించాడో వాళ్ళందరూ చనిపోయారు. This is the mistake that David had done, and whoever were counted, they all died. అది రూల్. అది దేవుడు వాక్యం ఒక్కసారి రిలీజ్ చేసిందంటే దాన్ని ఎవరు మార్చలేరు. When God has given a rule or instruction, no one is supposed to change it or alter it. 1 Chronicles 21:4. 1 Chronicles 21:4. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 4వ వచనం. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను కనుక. ఇది నువ్వు ఏమనుకుంటావో అది చెల్లాలని కోరుకుంటావు. అది నువ్వు మర్చిపోవచ్చు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, నువ్వు ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చేవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యాలని నువ్వు కోరుకుంటావు. చూడు, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. Nevertheless, the king's word prevailed against Job. So whatever things you wanted to do, you want to do only those things. Are you not adamant and stubborn and doing things on your own? అంతే, ఇక్కడ అదే జరిగింది. మరలా చదవండి. Read verse 4 again. యోవాబు మాట చెల్లక అంటే అక్కడ యోవాబు మాట కాదు, దేవుడు మాట జరగలేదు. దేవుడు మాట నీ లైఫ్ లో జరిగిందా లేదా అన్నది నువ్వు చెక్ చేసుకోండి ఒక్కసారి. It's not Job's word that was not followed. In fact, it was the word that came from God. Even in your life, you need to check, were you not going సాతాను against the word of God? ప్రేరేపించేసింది, Satan was influencing పాపం చేయించేసింది, and made David to sin. పాపం చేసేసాడు. And yes, David sinned. అయినా కూడా యోవాబు ద్వారా అతనికి పాపం చేయనివ్వకుండా ఆపడానికి సహాయం దొరికింది. He got help from God through Joab, so that Joab came and అయినా wanted to కూడా stop. తన మాట గెలవాలని కోరుకున్నాడు. ఎందుకంటే రాజు కదా, ఆ గర్వం అన్నది అక్కడ చూపించేశాడు. And since David was a king, he had that ego. That's the reason the king's word prevailed ఆ against Joab. ఈగోతో అక్కడ జరిగించడం అన్నది అయ్యింది It was purely because of ego. David wanted his word to prevail. కదా. అలాగే అతని కింద పనిచేసే వారికి అతను ఎట్లా కనిపించాడు? యోవాబు దావీదుని అసహ్యంగా చూశాడు. Joab was seeing David as a very insignificant way, because David did not oblige to what God was వాక్యం telling. క్లియర్ గా ఉంది కదా. Because the word is very clear. నాకు కూడా ఇలా మాట్లాడతారేంటి? Because the word is very clear. Why నాకు is కూడా he ఇలా still doing? ప్రవర్తిస్తారేంటి? Even after knowing the word of God, why they behaving like this? యాక్చువల్ గా అక్కడ ఏం జరిగింది తెలుసా? దేవుడి వాక్యమే, బయటే That's what స్పిరిచువల్ వాకే, ఫిజికల్ వాకే అన్న మైండ్ తో ఉన్నాడు కాబట్టి ఇది జరిగింది. many people, like how they think, God's word is God's word and the worldly word is worldly work. Spiritual is different, and I'm working somewhere and my work is different. That's what David was thinking. కదా. ఇక్కడ మీరు
అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. There is something very important you need to understand. నాకు దావీద్ అంటే చాలా ఇష్టము, చాలా అంటే చాలా. David is the favorite person. I love him like anything. He's very important person. అయినా కూడా నా మాటకే విలువ ఉంటుంది. No matter ఎవరు ఎంత ఇష్టమైనా కూడా నా మాటకే విలువ. దాన్ని ఎవరు దాటినా కూడా దాన్ని తీసుకొని ఎంత ఇష్టం ఉన్నా సరే. no matter how much you love a person, only God's word has to prevail. నీలో దేవుడి యొక్క వాక్యం ఉంటేనే నీకు విలువ, అది లేకపోతే నీకు మర్యాద దొరకదు. You will be given importance and respect and honor will come to you only when you abide in the word of God. If not, you will not be respected by God. ఫస్ట్ క్రోనికల్స్ 21 verse 6 and 7 చూడండి. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 6-7 వచనములు. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లెవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. లేవి బెన్యామీన్ వాళ్ళని చేర్చలేదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో పవిత్రులు, వాళ్ళే ముఖ్యము. ఆ రాజ్యానికి ఆ లేవి యాజకులు చాలా ముఖ్యం, అందుకని వాళ్ళని లెక్కించలేదు ఇతను. And Joab did not count Levi and Benjamin among them, for the king's word was abominable to Joab. చూడండి రెవల్యూషన్ 12:17. రెవల్యూషన్ 12:17 ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనము. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలో గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరం నిలిచెను. అంతే, ఇప్పుడు జరుగుతున్నది అది. This is what is happening. ఆ ఘట సర్పము కోపముతో దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, అంటే దానికి అర్థము వాక్యాన్ని తీసుకుని దాని ప్రకారం ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, ఈ భూమి మీద మంచిగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అక్కడ. You are keeping the commandments of God and having the testimony of Jesus Christ, and you're leading a wonderful life. యుద్ధం చేయడం అంటే ఏంటి? What is the meaning of waging a ఇన్ఫ్లుయెన్స్ war? చేయడం. That means influencing. ఇన్ఫ్లుయెన్స్, నీ మీద యుద్ధం చేయాలంటే నీ ఇంట్లో వాళ్ళని ఏర్పరచుకుంటది. If the war has to take place, he will use the people నీ of your own పిల్లల్ని household. వాడుకోవచ్చు, నీ భర్తను వాడుకోవచ్చు, నీ భార్యను వాడుకోవచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళని వాడుకోవచ్చు, నీ చెల్లెల్ని అక్కల్ని అందరినీ వాడుకోవచ్చు. Satan can use anybody, your husband, your wife, your children, your parents, your siblings. He can use anybody to wage a war against you. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 2 Corinthians 4:4. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2 Corinthians chapter 4 verse 4. దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన ఈ దేవత ఏంటంటే యూనివర్సల్ సిన్, సాధారణమైన పాపాలు, కోపము, ఆగ్రహము, జలసి, అబద్ధము, హిపోక్రసీ. తన మైండ్ లోనే ఏంటి నీతి అన్నది తన స్వనీతిని చెప్పుకుంటూ బతికేయడం. తప్పేముంది, నేను అలా చేస్తే తప్పేముంది, నేను ఇలా చేస్తే తప్పేముంది అని చెప్పుకుని వెళ్ళిపోయే పాపము, ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ అవుతుంది. All these are casual sins are coming and influenced because the god of this age, that is the devil, has blinded, because the word should not prevail. All assumptions, all kinds of wrong things is being influenced. అంటే దేవుడు బయలుపరిచిన పాపాన్ని కూడా ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని తీసుకొచ్చి ఆ పాపాన్ని కూడా బయటికి రానివ్వకుండా నీకు చేస్తుంది. When God tells this is sin and it's an abomination, devil will ensure that this has not been highlighted to you. So he closes your eyes so that you do not know what is sin and its యాక్చువల్ గా consequences. చెప్పాలంటే నువ్వు ఒంటి మీద బట్టలు లేకుండా నేకడ్ గా ఉన్నావు నువ్వు. Actually speaking, you are naked without any clothes. కానీ ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? నీకు కళ్ళకి గంతలు కడుతుంది, బయట వాళ్ళకి కాదు. But what is the god of this age or this world, which is Satan, blinding you? He's not bringing blindness to others, so you do not know that you are naked. వేసుకున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. You are thinking that you are wearing clothes, but actually you are naked. Ephesians 2 verse 1 and 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనములు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారని పాపం అపోస్తలులు పౌలు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు, కానీ ఇప్పటికి అదే స్థాయిలో మనుషులు ఉన్నారని చెప్పి వాళ్ళకి తెలియదు.
People are not realizing that they are still caught up in the same trespasses and the same status. బాప్తిస్మం తీసుకుంటారా, అపరాధాలు చేస్తూ ఉంటారు. They are baptized, but still they are caught up in the same trespasses. అంతే, దేవుడి సేవ చేస్తున్నానంటారు, పాపాలు చేస్తూనే ఉంటారు. They say they're doing God's work, but they're caught up in sin. అవిధేయత చూపిస్తూ ఉంటారు. They keep on showing disobedience. సాతాను ప్రేరేపించినట్టు దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. And they give importance because they're influenced by ప్రపంచ Satan. ధర్మము చొప్పునంట ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారు. That means God of this age means they will live according to the worldly మీరు చెక్ standards. చేసుకోండి, You can check. ఎవ్వరు ఇలా ఉండలేరు అని నువ్వు నోటితో పలుకు, ఆ మరుసటి రోజు నుంచి పాపం మీద పాపం, పాపం మీద పాపం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. The moment you say no one can be righteous, holy, and perfect, you will keep on adding sin to your sin and you will continue living in sin. ఇలా ఎవ్వరు ఉండరు అని నీ నోటితో పలుకు, ఆ మరుసటి రోజు నువ్వే లేకుండా పోతూ ఉంటావు. The moment you say no one can be holy, no one can be good, no one can be nice, means for sure you will be that person who will not be nice or good and you will be living in sin. 2 Samuel 24 verse 9. 2 Samuel 24:9. 2 సమూయేలు 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజులకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, అంతవరకే. ఈ 9 and 10 వర్సెస్ మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు Remember verse 9 and 10. దావీదు సాతాను చేత ప్రేరేపింపబడి పాపం చేసేసాడు, అవునా? David was influenced by Satan and he committed the sin. షలోమ్ అలైకుం.